పత్తిని రియల్గా ఈ ఊరు వచ్చినప్పుడు భయము, బాధ, తెలివి లేదు, జ్ఞానం లేదు, సువార్త చెప్పడానికి స్వరంగం లేదు. యేసుక్రీస్తు అందరి రక్షకుడు, అందరి కొరకు పుట్టాడు, ఆయన అందరిని ప్రేమించాడు, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన అందరి కొరకు చనిపోయాడు, ఆయన అందరి కొరకు మృతి పొంది మళ్ళీ తిరిగి బ్రతికినవాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి ప్రతి వారిని పవిత్రులుగా చేసింది అనే సువార్త చెప్పడం కూడా రాదు నాకు. నేను వచ్చిన రోజుల్లో రియల్గా చెప్తాను. నేను ఇందాక అన్నాడు ఉన్నప్పుడు అన్నకిచ్చేద్దాం అనుకున్నాను. నిజంగా నా హృదయపూర్వకంగా చెప్తున్నా, ఈ ప్రసంగం అంతా అన్నకిచ్చేద్దాం అనుకున్నాను. అన్న పిలిచి 2 సార్లు చూశాను, ఇంకోసారి చూశాను, అప్పుడు కూడా పిలిచాను. మళ్ళీ ఆత్మ అంటుంది కొంచెం కృతజ్ఞతగా ఈరోజు చెప్పి ఎందుకంటే లేట్ అయింది కనుక చెప్పి అన్న ఇబ్బంది అవ్వలేని ఒక హృదయం అనిపించి ప్రకటిస్తున్నాను. అన్న నీకే ఇద్దాం అనుకున్న ప్రసంగం నేను. హల్లెలూయా చెప్పాలి.